మిల్కీ బ్యూటీ తమన్నాకి కన్నడ సీమ అస్సలు కలిసి రావడం లేదు. గతంలో తనకి సంబంధం లేని వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి కన్నడ ప్రేక్షకుల కోపానికి కారణమయ్యారు. ఇందుకే శాండల్వుడ్ లో ఏం జరుగుతుంది, ఈ స్టోరీలు ట్రాక్ చేద్దాం. కన్నడ ప్రజలు తమ హక్కుగా భావించే ఓ సోప్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికయ్యారు తమన్నా. ఈ నిర్ణయమే మిల్కీ బ్యూటీని వివాదంలోకి లాగింది. కన్నడ నాట పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న బ్యూటీస్ చాలా మందే ఉన్నా అదర్ స్టేట్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కన్నడ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు నేషనల్ మార్కెట్ ను షేక్ చేశాయి. ఆ సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన శ్రీనిధి శెట్టి, సప్తమి గౌడ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తున్నారు. అలాంటి వారిని కాదని మరో లాంగ్వేజ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇవ్వటం ఏంటన్నది అక్కడి ప్రజల ఆగ్రహానికి కారణం. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హీరోయిన్లే కాదు, ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్న రుక్మిణి వసంత్, ఆశికా రంగనాథ్ లాంటి వాళ్లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటున్నా వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదానికి పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.